ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఇద్దరు డైరెక్టర్స్, పూరి జగన్నాథ్ గారు అండ్ వంశీ గారు, పెద్ద వంశీ గారు. వీళ్ళిద్దరికి అంటే వ్యక్తిగతంగా మీ వాయిస్ అంటే చాలా ఇష్టం అని విన్నాను. అంటే వాళ్ళు స్టూడియోలోకి వచ్చి మరి కూర్చొని మీ పాట విని లైవ్గా విని ఇట్ ఇస్ రికార్డింగ్. పూరి జగన్నాథ్ గారు అది ఈరోజే తెలిసింది పాట అప్పుడు వచ్చారు స్టూడియోకి. చాలా క్లోజ్గా మాట్లాడుతుండేవాళ్ళు అందరితో గ్రూప్గా మాట్లాడుతుంటారు. చాలా సింపుల్, ఇప్పటికీ సింపుల్ అని అనుకుంటాను నేను. అంటే ఇప్పుడు టచ్ లేదు, ఎక్కువ బిజీ అయిపోయిన తర్వాత ఇంకా మాకు అసలు అందరి ద్రాక్ష అనమాట ఆయన. ఎప్పటి నుంచి ఆయనతో టచ్లో లేరు మీరు? మేబీ నేను లాస్ట్ ఆయన చూసింది వాళ్ళ పాప ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అంతే. దానికి ముందు కూడా పెద్ద టచ్ లేదు. ఇంకా ఆయన పోక్రి అప్పుడు టచ్ ఉండింది. అప్పుడు నేను ఒక పాట పాడాల్సి ఉండింది. దాంట్లో మ్యూజిక్ బై మణిశర్మ గారు. అగైన్ బై డిఫాల్ట్ చక్రి గారు అనుకుంటారు నేను నా పాట అనగానే క్లియర్లీ మెన్షనింగ్. సో మణి గారు మ్యూజిక్. ఒక పాట ఆల్రెడీ పాడానప్పుడు ఆ పాట సిచ్యుయేషన్కి వేరే మారడం వల్ల ఆ పాట తీసేసి వేరే పాట అప్పుడు కూడా వచ్చి స్టూడియోకి ఎంత మెచ్చుకున్నారో అసలు. ఎంత రాగా పాడే కౌసల్య అని. తర్వాత దేశముద్రకు వచ్చారు. అది మిడ్ నైట్లో రికార్డ్ అయింది ఫిలిం నగర్లోనే ఒక స్టూడియోలో. అది అర్జెన్సీ ఉంటుందన్నమాట. గోల 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 చేసిన అది రా పాటకి. దాంట్లో పూరి జగన్నాథ్ గారు నేను, అందులో ఒక ర్యాప్ వస్తుంది. దిల్లా మగాతా కుయ్య హల్బా గల్లా ఇస్మియ ఉల్ అల్బా అని. దిల్లా మగాతా కుయ్య హల్బా గల్లా ఇస్మియ ఉల్ అల్బా అని ఒకటి వస్తుంది. ఏం భాష అది? అదే కదా, మాకే తెలీదు. మేమే రాసాం. అరబిక్ అనుకుంటున్నాను. అది మేమే రాసాం. నేను రాస్తే పూరి జగన్నాథ్ గారు అక్కడక్కడ కరెక్షన్స్ చేసి ఆయన వ్యూస్ పెట్టి అట్లా రాసుకున్నాం అనమాట. అది అక్కడికక్కడే రాసి పాడించుకున్నారు. అంత మంచి అసోసియేషన్ ఉండేది. అప్పుడు కూడా ఒక టాపిక్ వచ్చింది, చక్రిని తినకురా, నువ్వు తినకురా, అరే తినకురా. మేము కూడా ఎప్పుడన్నా లిక్కర్ తీసుకుంటాం రా, కానీ దానికి నేను చూడ ఎలా ఉన్నాను, మేము తింటాం తాగుతాం అప్పుడప్పుడు. సో వాట్స్ దేర్ ఇన్ దట్, బట్ నీకు లిమిట్ ఉండాలి దానికి అని క్లోజ్గా చెప్పడం విన్నాను అనమాట. అప్పుడు ఎక్కువ తినకురా. ఈ మధ్య నేను పెద్దవంశీ గారిని ఇంటర్వ్యూ చేశాను. పెద్దవంశీ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన అన్న మాట ఇది ఏంటంటే, ఒకప్పుడు జానకి గారే ఆయన సినిమాలన్నింటిలో జానకి గారే పాటలు పాడారు. అసలు సుశీల గారు చాలా తక్కువ పాడారు. అవునవును, పెద్దవంశీ గారి పాట. జానకి గారి తర్వాత ఇప్పుడు నాకు బాగా నా చాయిస్ కౌసల్య గారు అని చెప్పి. నాకు చాలా ఇష్టమైన వాయిస్ ఆ అమ్మాయిది, చాలా బాగా పాడతారు ఆయన చెప్పారు. బికాజ్ ఆ తర్వాత ఆయన చెప్పారు, ఆయన సినిమాలో దాదాపు చాలా సినిమాలు గోపి గోపిక పూర్ణిమ వరకు కూడా గోపి గోపిక గోదావరి అప్పటి వరకు కూడా ఐ థింక్ వంశీ గారి సినిమాలో పాటలన్నీ మీరే పాడారు. నేనే పాడాను ఆల్మోస్ట్. అంటే గోపి గోపిక గోదావరిలో ఒక్క పాటే, నువ్వు అక్కడ ఉంటే. అంటే నేను అనేది అన్ని సినిమాల్లో, ఆల్ హిస్ మూవీస్ అప్పటి నుంచి వచ్చే సినిమాలు. మధ్యలో రవితేజ గారి సినిమా రారమ్మని, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, మొత్తం సాంగ్స్ నేను పాడాను. కొంచెం టచ్లో ఉంటే చెప్తాను, మొత్తం సాంగ్స్ నేను. సో ఎప్పుడైనా వంశీ గారితో మాట్లాడి కూర్చొని ఇంటరాక్ట్ అయ్యే అవకాశం వచ్చిందా? బికాస్ ఆయన చాలా సైలెంట్ పర్సన్. ఎక్కువ చాలాసార్లు పాడేటప్పుడు కంపల్సరీ స్టూడియోకి వస్తారు. తర్వాత నాకు ఒక ఫోటోషూట్ కూడా నేను చేయించుకున్నాను వంశీ గారితో. ఆ గ్రేట్ ఆపర్చునిటీ వచ్చింది. నా అకాడమీ స్టిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వంశీ గారు డైరెక్ట్ చేశారు ఆ ఫోటోషూట్ని. తెలిసిపోతుంది అది చాలా బ్యూటిఫుల్గా ఉండే పెద్ద బొట్టు ఆయన మార్క్ శారీస్ కూడా ఆయనే సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి దాన్ని 2 సార్లు ఏదో ఒక ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళ కాస్ట్యూమర్ ఆ ప్రాసెస్ చేసి దాన్ని తీసుకొస్తాడు. 2 సార్లు ఉతికి కొంచెం గంజి వెళ్ళిపోయిన తర్వాత స్టార్చ్ దాన్ని ఐరన్ చేసి పట్టుకొస్తారు ఆర్టిస్ట్ కోసం. సో ఇన్ ద సేమ్ ప్రాసెస్ నాకు చేస్తే ఐ వాజ్ లైక్ ఇన్ క్లౌడ్ 9. అసలు ఎంత గ్రేట్ లెజెండ్ ఆయన. సో ఒక ఫోటోషూట్ చేయడం నేను దాచిపెట్టుకుంటానండి, ఇది చాలు అనేసాను నేను.
ప్రతి రికార్డింగ్కి వస్తారు. ఫస్ట్లో నన్ను యాక్సెప్ట్ చేయలేదు ఆయన సింగర్గా. చక్రి గారు చాయిస్ అప్పట్లో. నేను అదే చెప్పారు, అది కూడా చెప్పారు, ముందు పాడిస్తానంటే ఎవరు ఏంటి మాకు తెలియదు, మాకు చెన్నైలో తప్ప ఇక్కడ అసలు సింగర్స్ మాకు తెలియదు, మేము పెద్ద అన్నట్టు మాట్లాడారు. నా ఎదురుకుండా కూడా అలానే మాట్లాడారు. కౌసల్య అనంటే ఏదో ఇల్లరా అన్నారు అని. ఏంటి కౌసల్య అనంటే ఏదో పెద్ద ఆవిడ చీర కట్టుకొని పద్ధతిగా వస్తుంది అనుకుంటే ఏంటి ఇలా వచ్చేవేంటి చొక్కలాగు వేసుకుని అని. చూడండి నల్ల చొక్కా బొగ్గు రాసుకున్నట్టు నల్ల బట్టలు వేసుకొచ్చింది అంతే అంటారు అన్నారు. వన్ డే అగైన్ ఐమ్ వేరింగ్ బ్లాక్. నేను ఆయన కూడా ఇంటర్వ్యూ చేయడానికి అడిగితే ఏం చేస్తావు, ఏం ఇంటర్వ్యూ చేస్తావు, ఏం పెద్ద డిఫరెంట్గా అడుగుతావు, కొత్తగా ఏం అడుగుతావు క్వశ్చన్, అందరూ అడిగేశారు కదా నా గురించి అందరికి తెలుసు కదా, నువ్వు ఇప్పుడు డిఫరెంట్గా ఏం చేస్తావు ఇలా అన్నీ టప 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 అనేస్తారు. ఏ మధ్యలో వీడియో డిస్టర్బ్ చేస్తున్నాడు, బొగ్గుల గన్లో పనిచేస్తున్నాడు ఎలా. మీరు బాగా పడ్డారు, విక్రీ వచ్చా ఏంటి రైలు ఇంజన్లో రైలు ఇంజన్లో బొగ్గులేసి మొక్క నువ్వు ఎలా అంటే రైలు ఇంజన్లో బొగ్గులేసే మొహం నువ్వు అంటే వాడు నల్లగా ముఖం కనీసం రెడీ అయిన రావచ్చు కదా, ముఖం ఎలా పెట్టుకుని వచ్చాడు. అందుకని అనేసానండి ఫీల్ అయ్యాడా నన్ను, నా అలవాటేనండి, నేను అనపోతే ఫీల్ అవుతాడు. బాబోయ్ మీరు బాగా పట్టేశారా అయింది ఆయన మాట్లాడే పద్ధతి విని విని విని. తర్వాత ఒక్క లైన్ పాడినా ఆయన సాటిస్ఫాక్షన్ భలే చూపించేవాళ్ళని. భలే భలే బాగా పాడు ఎంత బాగా వచ్చిందో అని. నెక్స్ట్ ఏంటంటే ఇంకొకసారి పడుతుంది ఏంటి మళ్ళీ పాడడం ఎందుకు, నేను ఓకే అంటే నీకెందుకు ఓకే కదా ఇలా. ఏంటి బాగా టైం ఉందని దగ్గర ఎలా అంటారు. కాదు సార్ ఇంకొంచెం బాగా వస్తుంది, ఇంకొంచెం బెటర్మెంట్ వస్తుంది అంటే ఇంకేటి బెటర్మెంట్ వచ్చేది పాడవద్దు ఎలా.